శ్రీ గురుభ్యో నమః. ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏమిటో తెలుసా మీకు? ఒకప్పుడు బ్రహ్మమానసపుత్రులైన సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు తీర్థయాత్రలు చేయాలి అనే కోరికతో భూమిపై యాత్రను ప్రారంభించారు. అది సృష్టి ఆరంభకాలం. స్వయంభూ మనువు కాలంలో ప్రజలు చాలా తక్కువగా ఉన్నారు. కానీ ఎవరికీ సుఖ సంతోషాలు లేవు, ఆరోగ్యం లేదు, కొందరికి తిండి లేదు. ఇలా మనుషుల అవస్థలు పడుతుండడం చూసి ఋషులు భయపడి వైకుంఠం వెళ్ళి మహావిష్ణువును ప్రార్థించారు. స్వామి, భూలోకంలో సుఖము లేకుండా ఉన్న మానవులను ఉద్ధరించమని వేడుకున్నారు. అప్పుడు విష్ణువు, మానవులు తమ కష్టాలను తామే తెచ్చుకుంటున్నారు, ధర్మాన్ని ఆచరించకుండా ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారు, అందువల్ల కష్టాలు అనుభవిస్తున్నారు అని సనకసనందనాదులకు చెప్పాడు. సనకసనందనాదులు పాపములు తొలగి సుఖములు పొందటానికి మార్గం చెప్పమని మళ్ళీ విష్ణువును ప్రార్థిస్తారు. నరకాలు పొందకుండా మనుషులకు మార్గం చూపమని కోరారు. అందుకు విష్ణువు పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి మానవులకు మార్గం అని చెప్పాడు. వైకుంఠముకు 4 ద్వారములు ఉన్నవి. తూర్పు, పశ్చిమ దిక్కున ఉన్న ద్వారములను ఉపయోగించి దేవతల రక్షణ, రాక్షస సంహారము చేస్తున్నాను. మహర్షులారా, వైకుంఠ ఏకాదశి నాడు నేను వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారం నుండి బయటకు వచ్చి ప్రజలను రక్షిస్తాను. ఆ సమయంలో నేను అత్యంత గొప్ప శక్తితో ఉంటాను. ఋషులు, దేవతలు అందరూ నన్ను దర్శించుకోవడానికి ఈ పర్వదినమున వైకుంఠమునకు రండి. నేను భూలోకంలో వైష్ణవ క్షేత్రాలలో, మందిరాలలో వ్యాపించి ఉంటాను. ఈ సమయంలో నన్ను మందిరములలో గాని క్షేత్రములలో గాని దర్శించిన వారికి గత 7 జన్మల పాపములను, రాబోయే 7 జన్మల పాపములను కూడా తొలగిస్తాను. అనగా మొత్తం 14 జన్మల పాపములను తొలగిస్తాను. కనుక వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న వారికి 14 జన్మల పాపము తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు అని విష్ణువు వరమిచ్చాడు. ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే నరకం కలగదు. 11 ఏకాదశులు వ్రతం చేస్తే శాశ్వత వైకుంఠం ప్రాప్తిస్తుంది. పద్మపురాణంలోని గురుదేవులు అందించిన మొరాసుర వృత్తాంతం కూడా ఈరోజు తెలుసుకోవాలి. ఒక్కరోజు అంతా అన్నం తినకుండా, ఎవ్వరికీ కనబడకుండా ప్రాణాయామము చేస్తూ తపస్సు చేసిన వాడితో నీకు మరణం ఉంటుంది అని బ్రహ్మ మొరాసురుడికి వరమిచ్చాడు. విష్ణువు వీడిని సంహరించాలని దశమి నాడు బదరీ క్షేత్రమునకు వచ్చి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నిన్ను చంపడానికి విష్ణువు తపస్సు చేస్తున్నాడని నారదుడు మొరాసురుడికి చెప్పాడు. మొరాసురుడు విష్ణువు ఉన్న చోటుకు చేరుకున్నా విష్ణువును చూడలేకపోయాడు. ఆ ప్రాంతమంతా వెతుకుతూ విష్ణుమాయను చూసి విష్ణువు అని భావించి విష్ణుమాయను పట్టుకోగానే విష్ణుమాయ మాయమయ్యి మొరాసురుడిని పట్టుకుంది. కానీ విష్ణువును సంహారం చేశాను అని భ్రమపడి మాయలో పడి నారదునికి ఆ విషయం చెప్పాడు. ఏకాదశి వచ్చేదాకా విష్ణువు ఇక్కడే మళ్ళీ కనిపిస్తాడేమో వెతుకు అని నారదుడు చెప్పాడు. ఎంత వెతికినా కనబడడం లేదు. ఏకాదశి ఘడియలు వచ్చాక నారదుడు మొరాసురుడితో విష్ణువు తపస్సు చేస్తున్న ప్రాంతం నుండి శబ్దం వస్తోంది అని చూపించాడు. అప్పుడు మొరాసురుడు, నేను చంపేశాను, మళ్ళీ ఎలా వచ్చాడు అనుకుంటూ ఉండగా విష్ణువు చక్రంతో మొరాసురుడిని సంహరించాడు. మొరాసురుడు చావగానే వాడి ఆత్మ బయటకు వచ్చింది. విష్ణువు, నాయనా, నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. స్వామి, నా పేరు మీద ఈ ఏకాదశి నాడు భక్తులను అనుగ్రహించు అన్నాడు. ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు పెడుతున్నాను. ఈరోజు నీ తలను ఉత్తరం వైపు నరికాను కనుక ఈరోజు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తాను అని వరం ఇచ్చాడు. మొరాసురుడిని ఈరోజు తలుచుకోండి. ఈ కథను గుర్తు తెచ్చుకుని దర్శనం చేసుకుంటే శుభం కలుగుతుంది.